హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదైతే మా చిన్న బాబుది జూన్ 9కి బర్త్డే ఉండే అనమాట. సో ఆ రోజు వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల. సో నైట్ 12కి మా బాబుకి అయితే నేను విష్ చేశాను. 12 వరకు మా బాబు ఇంకా పడుకోలేడు, ల్యాప్టాప్ చూస్తూ గేమ్స్ ఆడుతూ ఉన్నాడు. సో ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ లేచి మా బాబుని లేపుతూ ఉన్నాడు విష్ చేయడానికి. సో అంటే 6:30కి ఏమో, వాడు ఇంకా లేవలేడు. నైట్ లేట్గా పడుకోవడం వల్ల మార్నింగ్ అంత తొందరగా ఏం లేవలేడు. సో ఆ రోజు అయితే వెదర్ చాలా బాగుంది. అంటే మార్నింగ్ టైంలో నేను మా హస్బెండ్ అలా వాకింగ్ అయితే చేస్తాము మా అపార్ట్మెంట్లో. సో ఆ టైంలో మేము టెర్రస్ పైకి వచ్చి వీడియో మొత్తం షూట్ చేశానమాట. కొంచెం వెదర్ చాలా కూల్గా ఉంది, వర్షం పడింది కదా. సో అంటే మేమున్న అపార్ట్మెంట్ చుట్టూ ఇలా ఉంటుందన్నమాట. సో ఆ వీడియో చూద్దామనేసి నేను చిన్నగా షూట్ చేశాను. చాలా బాగుంటుంది మార్నింగ్ టైం అయితే ఇక్కడ. సో మార్నింగ్ టైం వెదర్ అయితే చాలా బాగుంది. ఇదంతా మా కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట. ఏ బ్లాక్ బి బ్లాక్ అయితే ఉంటుంది. సో అంటే ఎన్ని పోర్షన్స్ ఉన్నాయో నేను కూడా ఇంతవరకు కౌంట్ చేయలేదు. వచ్చి 3-4 ఇయర్స్ అవుతుంది కానీ కౌంట్ అయితే చేయలేను. సో ఎవరిది వాళ్ళు బిజీ లైఫ్ అనమాట ఇక్కడ. సో అదంతా మెయిన్ రోడ్ అనమాట. మా కమ్యూనిటీ ఎంట్రన్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో నేను మా హస్బెండ్ అలా ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వరకు వాకింగ్ అయితే చేసాము ఆ రోజు. చేసి వచ్చినాక ఇక టీ అండ్ మిల్క్ అయితే పెట్టుకున్నాను. సో ఆ రోజైతే మా అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా బర్త్డేకి వస్తా ఈవినింగ్ వరకు అని చెప్పేసి అన్నారు. సో మార్నింగ్ నుంచి నేను ఇక వర్క్ చేస్తూనే ఉన్నాను. మార్నింగే నేను వాషింగ్ మిషన్ అయితే క్లాత్స్ చేసి వేశాను. మార్నింగ్ టైంలో మా బాల్కనీలోకి ఫుల్ ఎండ వస్తుంది. సో ఆ టైంలో బట్టలు అయితే తొందరగా ఆరిపోతాయి అనేసి నేను మార్నింగ్ టైమే వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేస్తాను. సో మొన్న 2-3 డేస్ నుంచి వర్షం పడుతుంది కదా. సో మా తులసి చెట్లను అయితే మొలకలు అయితే వచ్చేసాయి. ఇక మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో మేము చాలా వరకు అయితే ఇడ్లీ ఎక్కువగా తింటాము కాబట్టి 2-3 డేస్ ఖచ్చితంగా ఇడ్లీ అయితే ఉంటుంది. అంటే త్వరగా అయిపోతుంది. సో ఇడ్లీ మనం పెట్టేసి ఇంకేదైనా వర్క్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇడ్లీ ఎక్కువ చేస్తాను. చాలా ఎక్కువగా తింటారు మా పిల్లలు కూడా. ఇడ్లీ మంచి ఇష్టంగా తింటారు, మా హస్బెండ్ నేను. సో త్వరగా అయిపోతాయి కానీ గిన్నెలు మాత్రం చాలా పడతాయి ఇడ్లీ టిఫిన్ చేసిన రోజైతే. సో ఇడ్లీలోకి అయితే పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసిస్తాను. అంత ఏం హడావిడి లేకుండా నాకు నచ్చిన విధంగా మా పిల్లలు ఇష్టపడే టేస్ట్ని బట్టి నేను ప్రిపేర్ చేస్తాను. మా పిల్లలు లేచి ఫ్రెష్ అప్ అయి వచ్చి కూర్చోగానే నేను టిఫిన్ పెట్టేస్తాను. అప్పటి వరకు నా టిఫిన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫ్రెష్ అప్ అయి వచ్చి ఇక టిఫిన్ అయితే తినేస్తారు. సో ఆ రోజు సండే ఇంకా బర్త్డే స్పెషల్ కాబట్టి నేను బిర్యానీ కూడా ప్రిపేర్ చేశాను. సో బిర్యానీకి ఇలా మొత్తం అన్నీ కలిపి మ్యాగ్నేట్ చేశాను అనమాట. చికెన్ పీసెస్ అన్నీ ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యాగ్నేట్ చేశాను అనుకుంటా. సో సాటర్డే రోజు మృగశిర కార్తీ ఉండే కాబట్టి ఆ రోజు సాటర్డే వచ్చింది, ఫిష్ తినలేము. నెక్స్ట్ డే అయితే మా హస్బెండ్ ఫిష్ తీసుకొస్తే ఫిష్ సూప్ కూడా చేశాను. ఇంకా బర్త్డే స్పెషల్గా స్వీట్ ఏదైనా కావాలి అని మా బాబుని అడిగితే సేమియా కావాలన్నాడు. సో వాని కోసం నేను సేమియా కూడా ప్రిపేర్ చేశాను. ఆ రోజైతే ఫుల్ వంటలు చేశాను కదా, చాలా అలసిపోయాను నేనైతే.
సో చూడండి ఇక్కడ నేను ఏమేమి చేశానో స్పెషల్ చికెన్ బిర్యానీ చేశాను అండ్ ఫిష్ కర్రీ. మా హస్బెండ్కి ఏమో ఫిష్ కర్రీ కావాలన్నారు కాబట్టి ఫిష్ కర్రీ చేశాను. తర్వాత చికెన్ సూప్ కూడా చేశాను. మళ్ళీ వైట్ రైస్ అనమాట. తర్వాత సేమియా పాయసము మా బాబు కోసము. ఇక మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువనే చేశాను. అంటే నైట్ వరకు సరిపోయే విధంగా అయితే చేశాను. లంచ్ టైం వరకు అంటే మా అత్తయ్య మావయ్య కూడా వచ్చారు. సో మేము అందరం కలిసి ఇక లంచ్ అయితే చేసేసి ఒక 1 అవర్ వరకు అలా పడుకున్నాము. 1 అవర్ అయిన తర్వాత లేచి చిన్నగా ఇలా డెకరేషన్ అయితే చేశాను, వాళ్ళకి బెలూన్స్ పెట్టేసి. సిక్స్ 6:30 ఏమో అవుతుంది. మేము పిల్లలందరికీ 7:30 అలా రమ్మని చెప్పాము. మా పిల్లలు ఇద్దరు వెళ్ళారనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడానికి 7:30కి అనేసి. సో నేను కూడా సింపుల్గా రెడీ అయిపోయాను. సో మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా సరే ఖచ్చితంగా నేను శారీనే కడతాను. అది మీ అందరికీ కూడా తెలుసు. ఆల్మోస్ట్ నేను ఎక్కువ శారీలోనే కనబడతాను. సో పిల్లలు కూడా ఇక్కడ వచ్చేసారు. ఇక్కడ మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి యూనో కార్డ్స్ ఆడుతున్నారు. సో ఇంకా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము, ఇంకా రాలేదు. వచ్చేలోపు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది అని అంటే వాళ్ళు ముందే గేమ్స్ ఆడుతూ ఉన్నారు. సో పిల్లలకి ఏవేవి కావాలో అవన్నీ మేము 1 డే ముందే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఎగ్ పఫ్, కర్రీ పఫ్, సమోసా. సో అవన్నీ ఇలా లైన్గా పెట్టేసుకున్నాను. సో కేక్ అయితే వచ్చింది. ఇక వాళ్ళ అల్లరి అయితే మామూలుగా లేదు. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing. సో పిల్లల అల్లరి అయితే మామూలుగా లేదండి, చాలా అల్లరి చేశారు. కానీ ఇలాంటి బర్త్డే పార్టీస్కి అయితే పిల్లల అల్లరే మనకు చాలా అట్రాక్షన్గా ఉంటుంది. సో ఆ రోజు మాకంటే ఎక్కువ పిల్లలే చాలా ఎంజాయ్ చేశారు.
ఒక 30 మెంబర్స్ వరకు వచ్చారనుకుంటా పిల్లలు. మా చిన్న బాబు వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలిచాడు. మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలిచాడు. మా చిన్న బాబు వాళ్ళ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్స్‌తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారనమాట. సో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వచ్చారు కాబట్టి ఒక 30 మెంబర్స్ కంటే ఎక్కువనే ఉండొచ్చు. ఇంకా కొంతమంది రాలేరు, అంటే సమ్మర్ హాలిడేస్ కదా, సో వాళ్ళు విలేజెస్కి వెళ్ళి ఇంకా రాలేరనమాట. ఇక వాళ్ళందరూ వస్తే ఇంకా అల్లరి ఎక్కువగానే ఉంటుంది. సో పిల్లల అల్లరికి అసలు ఆగలేకపోయాము. త్వరగా కేక్ కట్ చేసేసి కిచెన్లోకి తీసుకెళ్ళిపోయాను. ఇక మా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ అందరు మా బాబుకి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. హాల్లో పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారు. కిచెన్లో నేనైతే పిల్లలకు కావాల్సిన ఫుడ్ను మొత్తం ఇలా సర్దిస్తున్నాను అనమాట. ఇక మా హస్బెండ్ తీసుకెళ్ళి వాళ్ళకు ఎవరెవరు ఏమేమి తింటారో అవన్నీ వాళ్ళకు ఇచ్చేస్తున్నారు. సో నేనైతే ఆ రోజు మా బాబు బర్త్డే రోజు నేను కూడా వాళ్ళ పిల్లలలో కలిసిపోయాను అనమాట. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే. సో వాళ్ళందరూ తిన్న తర్వాత వాళ్ళకు డ్రింక్స్ అయితే ఇస్తున్నాను అనమాట. కొందరికేమో థమ్స్అప్ కావాలన్నారు, కొందరు మజా కావాలన్నారు, కొందరు స్ప్రైట్ కావాలన్నారు. సో ఎవరికి ఏమేమి కావాలో అన్నీ సర్వ్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు చాలా బిజీ అయిపోయాను, మార్నింగ్ నుంచి అసలు నైట్ వరకు. సో మా పెద్ద బాబు ఏమో వాళ్ళ ఫ్రెండ్స్కి సర్వ్ చేసుకుంటున్నాడు, మా చిన్న బాబు ఏమో వాళ్ళ ఫ్రెండ్స్కి సర్వ్ చేస్తూ ఉన్నాడు అనమాట. నేను అన్నీ రెడీ చేసి పెడుతున్నాను. సో మా పిల్లలైతే నాకు మంచి హెల్ప్ చేశారనమాట. ఇక్కడ పిల్లలందరూ నాతో చాలా ఫ్రెండ్లీగా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారనమాట. వాళ్ళకి ఏది కావాలైనా నాకు కిచెన్లోకి వచ్చి అడుగుతున్నారు, నాకు ఇంకో సమోసా ఎక్స్ట్రా కావాలంటే. సో వాళ్ళకి ఎక్స్ట్రా అన్నీ ఎవరెవరు ఎక్స్ట్రా తింటారో వాళ్ళందరికీ ఎక్స్ట్రా కూడా ఇచ్చేసాను. నైట్ బర్త్డే పార్టీ అంతా కంప్లీట్ అయిపోయాక మా పిల్లలిద్దరు కలిసి గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారనమాట, ఏమేమి వచ్చాయి అనేసి. వచ్చిన పిల్లలందరూ చాలా యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్సే ఇచ్చారు.
ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. Thank you for watching.